హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్కి కానీ అలాగే లంచ్ బాక్స్కి కూడా పెట్టొచ్చండి. చాలా సాఫ్ట్గా ఉంటుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. జనరల్గా క్యాబేజ్ చాలామందికి నచ్చదు దాని స్మెల్. అలాంటి వాళ్ళకి ఇలా పరాటా చేసి పెట్టండి, ఈజీగా టేస్టీగా తినేస్తారు. సో ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాము. దానికన్నా ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సింపుల్ సౌమ్య తెలుగు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దండి. సో లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం పదండి. ముందుగా మనం పరాటాస్ కోసం పిండిని తడిపి రెడీగా పెట్టేసుకుందామండి. సో గోధుమ పిండి తీసేసుకొని అందులో కొంచెం ఉప్పు వేసేసి కొద్దిగా నీళ్ళు వేసుకుంటూ పిండిని మనం సాఫ్ట్గా తడిపేసుకోవాలి. కొద్దిగా నెయ్యి కానీ నూనె కానీ అప్లై చేసేసి ఒక 20 నుంచి 30 నిమిషాలు పక్కన పెట్టేసుకున్నామంటే మనకి పరాటాలు సాఫ్ట్గా వస్తాయి. సో పక్కన పెట్టేసుకుందాము. నెక్స్ట్ మనం క్యాబేజ్, నేను ఇక్కడ క్యారెట్, ఆనియన్ ఇవి తీసుకున్నాను. ఇవన్నీ ఆప్షనల్ అండి, మీ ఇష్టం, ఏవైనా యాడ్ చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ చాపర్లో ఆనియన్ అలాగే క్యారెట్, క్యాబేజ్, కొద్దిగా గార్లిక్ కూడా చాప్ చేసుకున్నాను. సో నెక్స్ట్ మనం ప్యాన్ వేడి చేసేసుకొని కొద్దిగా ఆయిల్ వేసేసి ముందుగా గార్లిక్ చాప్ చేసేసుకొని వేసుకోవాలి. సో కొంచెం అది ఫ్రై అయిన తర్వాత మనం చాప్ చేసి పెట్టుకున్నాం కదా అన్ని కూరగాయలు హై ఫ్లేమ్ మీద అండి. జస్ట్ మనకి అందులో వాటర్ కంటెంట్ ఉంటుంది. సో కొంచెం అది ఎవాపరేట్ అవ్వడానికి మనం వేస్తున్నాం అన్నమాట. సో కొద్దిగా సాల్ట్ అలాగే చిల్లీ ఫ్లేక్స్ వేస్తున్నాను. అలాగే కొంచెం పెప్పర్ పౌడర్ అలాగే ఆరిగానో కూడా వేసుకోవచ్చు. ఇంకా సీజనింగ్ అనేది మీ ఇష్టం అండి, మీ ఫ్లేవర్ తగ్గట్టు. ఇక్కడ ఆరిగానో కూడా వేసాను నేను. సో ఇవన్నీ వేసి హై ఫ్లేమ్ పైన ఒక 2 నుంచి 3 నిమిషాలు కలిపేస్తే సరిపోతుందండి. సో దాని తర్వాత లాస్ట్కి కొంచెం కొత్తిమీర వేసేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. నెక్స్ట్ మనం పరాటాస్ ప్రిపేర్ చేసుకుందాం. సో ఒక చిన్న ముద్ద తీసేసుకుందాము. సో కొంచెం దాన్ని స్ప్రెడ్ చేసేసి వీటిపైన మనము ప్రిపేర్ చేసుకున్న క్యాబేజ్ స్టఫ్ పెట్టేసి సీల్ చేసుకోవాలండి. సో చూసారు కదా, ఇలా బయటికి లీక్ అవ్వకుండా ఇలా ప్రాపర్గా సీల్ చేసేసుకోవాలి. ఇప్పుడు కొంచెం పొడిపిండి వేసేసుకొని మనం పరాటాస్ చేసేసుకోవచ్చండి. సో చాలా ఫాస్ట్గా చేయకండి, మనకి స్టఫ్ అనేది బయటికి వచ్చేస్తుంది మొత్తము. సో మెల్లిమెల్లిగా ఇలా ప్రిపేర్ చేసేసుకోండి. సో చూసారు కదా, మనకి రెడీ అయిపోయింది. నెక్స్ట్ మనం ప్యాన్ వేడి చేసేసుకొని ప్యాన్ పైన వేసేసి 2 వైపులా బాగా కాల్చుకోవాలి. సో దీనిపైన మనం బటర్ కానీ నెయ్యి ఏది పెట్టుకున్నా టేస్ట్ బాగుంటుందండి. సో స్ప్రెడ్ చేసేసుకొని గీ, అంతేనండి, చాలా ఈజీ, త్వరగా అయిపోతుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. బాక్స్లోకి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మనం ఫైన్గా చాప్ చేసాం కాబట్టి ఈజీగా తినేస్తారు. సో తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సింపుల్ సౌమ్య తెలుగు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను కొత్తగా వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్స్ వెంటనే వచ్చేస్తాయి. థ్యాంక్ యూ.